ఒక జనరేషన్ ఆయన వెనకాల తిప్పించుకొని మా నాయకుడు సీఎం అవుతాడు అని కలలుగానే ఈ యువత ఈరోజు ఏమైపోవాలి? ఇప్పటికీ వన్ సైడెడ్గా మా నాయకుడు ఏదో చేస్తాడు, ఏదో ఉద్ధరిస్తాడు, ఈరోజు బీజేపీని టీడీపీని కలిసి కూటమి ప్రభుత్వం ఏర్పడుతుంది, మాకు ఏదో జరుగుతుంది, మాకేదో మంచి జరుగుతుందని కలలుగానే యువత ఈరోజు ఏమైపోతుంది? కలలుగాను అని స్టేజ్ల మీద ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వడమే కానీ యువతని ఈరోజు అడ్డంగా గాలికి వదిలేసిన పరిస్థితి, ఈరోజు వాళ్ళ భవిష్యత్తు నాశనం చేసిన పరిస్థితి ఈరోజు జనసేన పార్టీ చేస్తుంది. వీళ్ళంటికి చెలించి ఇంకా ఉండలేక నాదెండ్ల మనోహర్ గారు చేస్తున్న అకృత్యాలు చూడలేక పవన్ కళ్యాణ్ గారు చుట్టూ ఉన్నటువంటి మనుషులు, హరిప్రసాద్ గారు, రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్ గారు, అదేవిధంగా చక్రవర్తి, అదేవిధంగా కేకే, వీళ్ళందరూ మనుషుల్ని ఇలా దగ్గరికి రానివ్వరు. పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ఏదైనా చెప్దామన్నా ఏదైనా చేద్దామన్నా సరే ఈరోజు పరిస్థితి లేదు. అక్కడ ఎంతసేపు ఒక క్వార్టరీ ఒకటి మెయింటైన్ చేస్తారు, ఒక కాపు క్వార్టరీ మెయింటైన్ చేస్తారు. ఆ క్వార్టరీ దాటి ఇంకొక సామాన్య మానవుడు ఎవ్వరు కూడా వెళ్ళలేని పరిస్థితి. ఈరోజు అక్కడ ఇప్పుడు ఇంతమందికి టికెట్లు లేవు, సరే నాకు టికెట్ లేదని నాకు బాధ కాదు, అట్లీస్ట్ పిలిచి అమ్మా టికెట్ ఇవ్వలేకపోతున్నాం, దశాబ్ద కాలం వెయిట్ చేయండి, లేదా 2 దశాబ్దాలు వెయిట్ చేయండి, నేను మీకు ఉన్నాను, మనం కలిసి పనిచేద్దామని ఒక్క మాట అనని వ్యక్తి కాపు కులంలో పుట్టింది కాబట్టి మరి వినూత్న అనే అమ్మాయి శ్రీకాళహస్తి నియోజకవర్గం ఇన్ఛార్జ్ 4 రోజులు ఏడిస్తే పిలిచి ఆమెను ఓదార్చి మీకు నేను ఉన్నానని భరోసా ఇచ్చారు. నెల రోజుల నుంచి కన్నీటికి మున్నిటికి ఏకదాటిగా ఏడుస్తున్న పితాని బాలకృష్ణ గారిని ఎందుకు పిలవలేదు? ఇప్పుడు దాకా సరోజాని పిలవలేదు, ఓకే, పితాని బాలకృష్ణని ఎందుకు పిలవలేదు అంటే కేవలం బీసీ సామాజిక వర్గం, సెట్టిపల్లి సామాజిక వర్గం చెందిన వాళ్ళు కాబట్టే మమ్మల్ని ఇంత చిన్న చూపు చూస్తున్నారు. మహిళలకైతే జనసేన పార్టీలో ప్రాధాన్యతే లేదు, మహిళలు కేవలం పని చేయడానికే పనికొస్తారు అంతే, వేరే ప్రాధాన్యత లేదు. నిన్న కూడా మహిళలతో మీటింగ్ పెట్టారండి పవన్ కళ్యాణ్ గారు, అక్కడ పిలిచి కూర్చోబెట్టారు. ఏంటి అంటే రాబోయే 2029 ఎలక్షన్లో మీకు 1/3 సీట్స్ వస్తాయి, అప్పుడు మీకు నేను ఇస్తాను అని చెప్తున్నారు. మరి జనసేన పార్టీకే 1/3 సీట్స్ వస్తాయా, మరి మిగతా అన్ని పార్టీలకు కూడా వస్తాయో నాకు అర్థం కాలేదు మరి ఆయన చెప్తుంటే.